इष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ तयज्ञं विद्धि। జై గురుదత్త. ఇప్పుడు మన మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. భక్తులందరూ కూడా కరతాళధ్వనులు దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురుపరం. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుదేవుల యొక్క దివ్య పాదార విందాలుగా ప్రణమిల్లుతూ దత్తపీఠ పరంపరకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి అనుమతి ప్రాంతాల్లో మైసూరులో అవధూత దత్తపీఠాన్ని స్థాపించి తదాదిగా గడిచిన 55 అంతటా కూడా అనేక దత్తపీఠ శాఖల్ని స్థాపన చేశారు. చెప్పడానికి ఒక్క మన ఆంధ్రదేశంలోనే పూజ్య స్వామిజీ వారు 32 క్షేత్రాలను స్థాపన చేశారు. ఇక్కడ అది పూజ్య స్వామిజీ వారికి మన ఆంధ్ర ప్రజల మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తాం. తాను స్థాపన చేసిన ఈ దత్తక్షేత్రాలన్నింటినీ కూడా పర్యటించి అక్కడ భక్తులందరినీ కూడా ఆశీర్వంత ప్రజలు పాలకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో పరిధి వెళ్ళాలనే ఒక సత్సంకల్పంతో పూజ్య సద్గురుదేవులు ఈ దత్తక్షేత్ర యాత్రని ఇక్కడ మన విజయవాడ ఆశ్రమం నుంచి ఇప్పుడు పరివార భవన సముదాయాన్ని కూడా ఉద్ఘాటన చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడిని కోరుతున్నాం. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడికి
చిన్న ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయటానికి వచ్చారు. ఎన్నో 2-3 మాటలు అయింది ఇక్కడికి వచ్చారు. ఎన్టీ రామారావు కూడా ఇక్కడికి వచ్చారు. మొదట్లో ఈ యజ్ఞశాలను ప్రారంభం చేసింది ఆయన. క్షిప్ర గణపతి యజ్ఞశాల ప్రారంభం చేశారు. అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అట్లా అంటూ ఆ విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్గా నా మనసులో ఉంది. కానీ ఏదో మినిస్టర్ చంద్రబాబు నాయుడు అట్లా ఆ విధంగా నాకు లేనే లేదు. ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి, మా ఫ్యామిలీ మెంబర్కి బాగా కానీ అభివృద్ధి కానీ అని చెప్పి, ఆయన అనుకున్నదంతా బాగా జరగని, ప్రజలందరూ క్షేమంగా ఉండని అని చెప్తూ, కొంచెం తక్షణమే అయ్యలేదు కదా. రాముడు రాజ్యానికి వచ్చాడు. రామరాజ్యానికి వచ్చిన తర్వాత మీరు చూడండి రామాయణంలో, ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అయింది మళ్ళీ అభివృద్ధి కావాలంటే. ఇమ్మీడియట్గా అందరినీ ఆకాశానికి తక్షణం పెండాలు వేయలేము కదా. ఇమ్మీడియట్గా కావాలంటే ఎక్కడవుతుంది మనకు? అవుతుంది, సమయం కావాలి కదా. చెడుది కావటానికి ఎన్నో ఏళ్ళు పట్టింది, మంచిది కావటానికి ఇమ్మీడియట్గా కావాలా ఎట్లవుతుంది? దానికన్నా తగ్గుతుంది. చెడు కావటానికి అట్లయితే మంచి కావటానికి కొంచెం సమయం కావాలి కదా. అందుకని ఆ సమయం అవుతుంది. అందరూ దానికి సహాయ హస్తలుగా మనం అందరూ అందిస్తాం అని చెప్పి ఈ యొక్క పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఆయన. మనసులో చాలా పెద్ద యజ్ఞం. ఏదో ఒక అమరావతిని మనకు, అమరావతి అనేటువంటిది ప్రారంభంలో నేను సంతోషపడ్డాను, అమరావతి మనకు వచ్చిందని. మళ్ళీ అమరావతి మనకు వచ్చేసింది. అమరావతిలో మనం ఉంటున్నాము. అమరావతి అని చెప్పుకుంటున్నాం మనం. ఇంతవరకు నేను విజయవాడ అనుకుంటుంటే అడిగారు అమెరికాలో కూడా, మీ రాజ్యం ఏది అని. విజయవాడ. ఏం చెప్తున్నాను? ఇప్పుడు చెప్తాను నేను, అమరావతి అని చెప్తాను. రాజ్యం నేను చెప్పుకుంటాను, నా అమరావతి నేను చెప్తాను. అటువంటిది అమరావతి అంటే ఇంద్రలోకము అన్నమాట. అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి ప్రారంభం చేసుకున్నారు. అది మంచిగా కలగని, సిద్ధి కలగని అని అంటూ ప్రతి నిత్యము ఆయన గురించి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు ప్రతినిత్యం యజ్ఞం చేశారు స్వామీజీ. యజ్ఞం చేసి మైసూరులో ఆ యజ్ఞం ప్రసాదం ఎవరితో నేను ఇచ్చి పంపించలేదు. నేను ఇవ్వకూడదు, నేనే ప్రత్యక్షంగా ఇవ్వాలని అమ్మ సాక్షిగా ఈరోజు ఆయనకు ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది. నాకు సమాధానమైంది అని అంటూ ఆయనకు శ్రేయస్సు కలగని అని అంటూ ముందు కార్యక్రమానికి 4 మీరు మాట్లాడాలి మీరు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పూజ్యులు శ్రీ గణపతి శ్రద్ధాను స్వామీజీ, గౌరవనీయులు పూజ్యులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ, ఈ సమావేశానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికిచ్చారు. అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. వారి జీవితంలో మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం. ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేకసార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది.
అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం, నేను స్వామీజీకి ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి. స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తే మన పూజ్యశ్రీ స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామందిని చూసాం, కానీ నాదస్వరంతో మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా. ఈరోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని 53 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు. వారికి దేవుని కృప కలగాలని మీరు ఆలోచిస్తున్నారు. నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వావలంబన జరగాలని, పేదరికం పూర్తిగా పోవాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా. దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ. అంటే మీరంతా ఒక పరిపక్వంగా కూడా ఉన్నారు. స్వామీజీ పైన నమ్మకం, ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి. మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామీజీకి మరొక్కసారి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సీఎం సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దత్తపీఠం విజయవాడ శాఖ పక్షాన అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరికీ కూడా విజయవాడ శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి కూడా కృతజ్ఞతలు. అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్, బోత్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్